నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొబ్బరి అన్నము మనం మామూలుగా అయితే కలర్ రైస్ అండి బగారా అన్నం ఆ విధంగా చేసుకుంటాం కదా. అలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా వెజిటేబుల్స్ వేసి కొబ్బరి అన్నాన్ని అయితే ప్రిపేర్ చేశాను. పాల అన్నం టేస్టీగా చాలా బాగుందండి. దీన్ని ఒకసారి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనమైతే వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక పచ్చి కొబ్బరిని కాయను తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసి ఫిల్టర్ చేస్తే ఈ విధంగా పాలు వస్తాయండి. ఈ పాలను అయితే పక్కన ఉంచుదాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత కలర్ రైస్ కావాల్సినటువన్నీ బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు అన్నీ సాజీరా వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలను అయితే చీలికలుగా చేసి వేసుకున్నాక పచ్చి బఠానీ, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గినాక ఒక చిన్న ఉర్లగడ్డను కూడా ఆలును కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగిన ఎన్న తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకొని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టిన కొబ్బరి పాలను అయితే యాడ్ చేసుకోవాలి. 2.5 గ్లాస్ వచ్చాయండి. వేసేసుకొని కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసేసి ఎసురు మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న 1.5 గ్లాస్ రైస్ను అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు అంతటిని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేద్దాం. ఆల్మోస్ట్ 70% అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. తర్వాత ఫ్రెష్ కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని కొద్దిగా వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మరి ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడైతే ఆల్మోస్ట్ తయారైపోయిందండి. ఎంత కలర్ఫుల్గా ఉందో అండి. ఈ కొబ్బరి రైస్ అయితే మనం లంచ్లోకి, డిన్నర్లోకి 10 నిమిషాల్లో త్వరగా అయిపోతుందండి. మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.